శ్రీకాళహస్తిలో గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగింపులు ప్రారంభించింది. గత 2 నెలల క్రితం రాజీవ్ నగర్లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. అందులో భాగంగానే పట్టణంలో కూడా దేవస్థానం పరిసర ప్రాంతాలలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం పట్టణంలోని జలవినాయకుడి దగ్గర నుండి వంతెన వరకు చివరి ఎదురుగా ఉన్న హోటల్ రివర్ వ్యూ ప్రాంగణం కూడా అక్రమంగా నిర్మించారని అధికారులు చర్యలకు పూనుకున్నారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది కరకట్టపై ఉన్న హోటల్ రివర్ వ్యూ అక్రమంగా నిర్మించారని శ్రీకాళహస్తి మున్సిపల్ శాఖ అధికారులు శనివారం జేసీబీతో హోటల్ ముందు భాగాన్ని అక్రమ కట్టడాలని కూల్చివేశారు. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హోటల్ రివ్యూ నిర్మాణంను మున్సిపల్ శాఖ అధికారులు జేసీబీ యంత్రాలతో తొలగించడం సమంజసం కాదని హోటల్ యాజమాన్యం అంటున్నారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు హోటల్ రెవెన్యూ ముందర ఉన్న ప్రహరీ గోడను జేసీబీతో కట్టివేయడంతో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హోటల్ వద్దకు చేరుకొని కట్టడాన్ని కూల్చివేస్తున్న పురపాలక సంఘం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కనీసం హోటల్ యాజమాన్యానికి చెప్పకుండా హోటల్ ముందు ఉన్న కట్టడాన్ని ఏ విధంగా కొడతారంటూ అధికారులను ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని పట్టణ డీఎస్పీ, సీఐలు, పోలీసు బృందం అక్కడికి చేరుకొని జరుగుతున్న ఘటన రెవెన్యూ అధికారులతో చర్చించి ఎలాంటి గొడవలు లేకుండా చర్యలు తీసుకున్నారు. రివర్ వ్యూ యజమాని తమకు ఈ సమయం ఇవ్వాలని, మాకు ఉన్నటువంటి డాక్యుమెంట్లు మీకు చూపిస్తామని అన్నారు. దాంతో ఆర్డీఓ 3 రోజుల సమయం ఇచ్చి 3 రోజుల లోపల మీరు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ చూపించకుంటే తొలగించడం జరుగుతుందని తెలిపారు. దీంతో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని ఆపివేసి వెనుతిరిగి పురపాలక సంఘం అధికారులు. స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం సమంజసమే, కరకట్టపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని పలుమార్లు అధికారులకు కోరడమైందని అంటున్నారు. కాల్చుకొని చచ్చిపోతున్నా కొడకల కాలాసల్లో ఈ అరాచకాలు ఆపుతారా? ఆపరా? ఎక్కడుంది అరాచకం? ఎవరు ఆఫీసులో కనీసం సర్వే చేశారా? నోటీస్ ఇచ్చారా? నోటీసు కాలాసులో ఒక కిల్లు ఉండదు. ఎవరా తాకేదానికి దిగిరా వస్తాను. నా సభ మంది ఎత్తండి నా కొనసలా రాండ్రా ఎవరు రాండ్రా రాండ్రా ఏమన్నా సర్వే చేయకుండా నోటీస్ ఇచ్చారా? రేపు సర్వే చేసి జాబ్ పోతుంది. సర్వే చేసి వస్తాను. ఆఫీస్ చేసుకోండి. ఈ రాజకీయ నాయకులు ఏదో చెప్తాను. ఏం సర్వే చేశారు? చూపించమ్మా. అది ఆడుచులే కదమ్మా బిల్డింగ్స్. ఏది బఫర్ జోన్ ఎక్కడ లేవు. ఎంత కాలాస్తుల్లో మొత్తం 75% బఫర్ జోన్లో ఉన్నాయి. కమర్షియల్ ఇచ్చింది.